టాలీవుడ్లో మోస్ట్ అవైటెడ్ డెబ్యూ అనగానే టక్కున నందమూరి మోక్షజ్ఞ పేరే వినిపిస్తుంది. నటరత్న నందమూరి తారక రామారావు నటవారసుడిగా నటసింహం నందమూరి బాలకృష్ణ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి అగ్రకథానాయకుడిగా 40 ఏళ్లకు పైగా రాణిస్తుంటే బాలయ్య కొడుకు మోక్షజ్ఞ మాత్రం 3 పదులకు చేరువవుతున్నా ఇంకా తెరంగేట్రం చేయనే లేదు. 7 ఏళ్ల క్రితమే మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య స్వయంగా క్లారిటీ ఇచ్చినా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999తో మోక్షజ్ఞ తెరంగేట్రం చేస్తాడని చెప్పినా ఇప్పటి వరకు ఆదిత్య 999 ఊసేలేదు. ఇంకోవైపు పలువురు క్రేజీ డైరెక్టర్ల కాంబినేషన్స్లోనూ మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై వార్తలు వచ్చాయి. అయితే ఇవేవి కూడా వర్కౌట్ కాలేదు. లేటెస్ట్ బజ్ ఏంటంటే అఖండ సీక్వెల్గా రాబోతున్న అఖండ 2తో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా తాలూకు స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తయిందని సమాచారం. ఏప్రిల్ నుంచి ఈ సినిమా పట్టాలెక్కనుంది. సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్తో రాబోతున్న ఈ సినిమాలో మోక్షజ్ఞ కోసం స్పెషల్ క్యారెక్టర్ని డిజైన్ చేశాడట బోయపాటి. కనిపించేది కొద్దిసేపే అయినా ఉన్నంతసేపు గూస్ బంప్స్ ఇచ్చే రేంజ్లో ఆ రోల్ని ప్లాన్ చేశారట. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తన తండ్రి ఎన్టీఆర్ నటించిన తాతమ్మ కళతోనే దాదాపు 50 ఏళ్ల క్రితం బాలయ్య యాక్టింగ్ జర్నీ బాలనట్టుగా మొదలైంది. కట్ చేస్తే ఇప్పుడు మోక్షజ్ఞ కూడా తన తండ్రి బాలకృష్ణ నటిస్తున్న సినిమాతోనే సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మరి అఖండ 2లో మోక్షజ్ఞ నిజంగానే నటిస్తున్నాడో లేదంటే గాసిప్సో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.